మేషరాశి. మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ వాళ్ళు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇష్టపడిన వ్యక్తులతో చక్కగా వాళ్ళకి మంచి ఆలోచనలు, వారితో మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడడం, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎక్కువ సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మిత్రులతో చక్కగా ఈ రోజును వాళ్ళు సద్వినియోగపరుచుకోవడం, ముఖ్యంగా గృహ వాతావరణం ప్రశాంతంగా ఉండడం, విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున గృహంలో వాతావరణం సామాన్య ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా తల్లి, పెద్దలు మొదలైన వారితో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆహార సంబంధమైన అంశాలు కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు, అంటే వాళ్ళు ఎదురు చూస్తున్న విషయాలలో ఆసక్తిగా ఉండేవి, ఆశాజనకంగా ఉండే విషయాలు వినడం, ముఖ్యంగా వైద్య సంబంధమైన విద్యకు సంబంధించిన విద్యార్థులకి చాలా వరకు ఉన్నతమైన అవకాశాలు, ఫలితాలు రావడానికి ఆస్కారం ఉన్న రోజుగా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూలతగా ఉండే రోజుగా కూడా మనం భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, ఆశయాలు నెరవేరుతాయి, అనుకున్న కార్యక్రమాలు ఎంతో చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాల నుంచి అవకాశాలు అనేవి మెండుగా వీళ్ళకి ఏర్పడతాయి. వృత్తిలో వీళ్ళకి బాధ్యతలు, గౌరవం, గుర్తింపు అనేది లభిస్తుంది. కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులకి నూతన అవకాశాలకి నాంది పలికే రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కర్కాటక రాశిలో మనకి ఈ రోజున మామూలుగా అది పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పెద్దలతో కలిపి ఈ రోజున కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉన్నత వృత్తి కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి, దానికి సంబంధించి ఏదైనా లోన్స్ తీసుకుందాం అనుకున్న వాటికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి, ముఖ్యంగా కుటుంబంలో ఇంట్లో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కొంత మాట్లాడేటప్పుడు హార్ష్గా మాట్లాడకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి వ్యక్తిగత నమ్మకం, వ్యక్తిగత విలువలు, గౌరవం పెరుగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. సాంఘిక సంబంధాలు బాగుంటాయి. సంఘంలో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో కలిపి ఈ రోజున కొన్ని వాళ్ళతో, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులతో కావచ్చు, వారితో కలిపి వారిని సంప్రదించి తమ యొక్క అభివృద్ధి కొరకు వారి సలహా, సంప్రదింపులు, సహకారాన్ని కోరుకుంటారు. ఆ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి పెద్దల్ని సందర్శించడం, వారి యొక్క అనుగ్రహం కొరకు వారితో పాటు మైత్రి బంధాలు పెంచుకోవడానికి మీరు ఎక్కువగా కృషి చేస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాము. కన్యా రాశిలో మనకి ముఖ్యంగా వచ్చే నక్షత్రాలు ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కూడాను. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ట్యాక్స్ రిలేటెడ్గా కానీ, అలాగే గవర్నమెంట్ సంబంధమైన విషయాల్లో కానీ, గవర్నమెంట్ వ్యక్తులతో ఏదైనా పనికి సంబంధించిన విషయాల్లో వారిని కలిసి మాట్లాడే అంశాలు కానీ చాలా వరకు ఈ రోజున మీకు దానికి సంబంధించిన చర్చలు జరగడానికి ఆస్కారమైన ఉంది. అంటే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందడానికి మీరు చూస్తున్న విషయాల్లో ఈ రోజున కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాల విషయంలో ముఖ్యమైన, అంటే ఒక
ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలిసినప్పుడు కానీ, లేకపోతే మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో డాక్టర్లను సంప్రదించడానికి కానీ అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? ఈ తులారాశిలో మనకి ఈ విశాఖ అంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు వస్తాయి. తులారాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన ఫలితాలు పొందుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ పనులు కూడా ఆగుతూ వచ్చినవి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఒకటి మీకు ఆస్కారం కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు ఈ రోజున ఏదైనా కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఒక కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వృత్తిపరంగా కొంత చికాకులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఇది ఈ వృత్తిలో మనం ఉందామా, లేకపోతే నూతన వృత్తుల కొరకు మారదామా అనే ఆలోచనలు, అలాగే మీ యొక్క పై అధికారులతో ఈ రోజున మీరు సంప్రదింపులు, వారు మీ కొత్త బాధ్యతలు ఇవ్వడం, దాని పరంగా మీరు నూతన ఆలోచనలు రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కూడా విద్యార్థులు ఎక్కువ శాతం దృష్టిని కేటాయించే విషయంలో వారు తమకి తాము నూతన అంశాల మీద ఎక్కువ దృష్టి సారించడం, నూతన ప్రాజెక్ట్ చేయడానికి అవకాశాలు మొదలైన వాటికి ఈ రోజున విశేషంగా అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ధనస్సు రాశిలో మూల, అలాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ కూడా మనం ఈ ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా తీసుకుంటాము. ధనస్సు రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. తండ్రి ఆరోగ్యం కొరకు ఖర్చులు అనేవి అధికం చేయడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన కొరకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ రోజున దానికి సంబంధించిన అవకాశాలు లాంటి దానికి అనుకూలతలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు గృహ వాతావరణం మాత్రం కొంత అసంతృప్తి, సామాన్య ఫలితాలు, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాలు కానీ కొంత చికాకు, నిర్లిప్తతకి అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి ఉన్న స్థానాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట వీరికి ఈ రోజున నూతన విషయాలలో అంటే ఏదైనా ముఖ్యమైన పనులు చేద్దాం అనుకున్నవి కానీ, వ్యక్తుల్ని కలవాలనుకున్నవి కానీ అవి తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కానీ, లేదా మీరు ఆశించిన స్థాయిలో దాని యొక్క రిప్లై లేకపోవడం వల్ల కొంత అసంతృప్తికి లోనవ్వడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు యొక్క కృషిశీలతతో ఆ పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆకస్మికంగా పనులు వాయిదా, లేకపోతే పెట్టుకున్న పనులు కొంత అవి డిలే అయ్యే అవకాశాలు లాంటివి మొదలైన దానికి ఆస్కారంగా మనం ఈ రోజున మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా మీ శక్తి సామర్థ్యాలతో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని సంప్రదించి వారి సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీరు చాలా పట్టుదలతో నిర్వహించి మంచి స్నేహ సంబంధాలు పెంచుకుంటూ, వ్యక్తిగత గౌరవాన్ని పెంచుకుంటూ మీ శ్రమకి తగిన ఫలితం వచ్చే విధంగా మీరు అన్ని విధాలా కృషి చేస్తారు. తగిన విధంగా మీకు అవకాశాలు కూడా లభిస్తాయి. అయినప్పటికీ కూడా పై స్థాయి వ్యక్తుల్ని మీరు సంప్రదించి వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా రాజకీయ నాయకులతో కావచ్చు, తర్వాత ఏదైనా గవర్నమెంట్ వాళ్ళతో కానీ ఏదైనా పనులు అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి నిదానంగా వ్యవహరించి పనులు సాధించుకోవాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మెయిన్ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ కూడా మెయిన్ రాశిలోకి వస్తే, మెయిన్ రాశి వాళ్ళకి ఈ రోజున రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచనలు చేయాలి. ముఖ్యంగా ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి.
శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. అలాగే కనబడని శత్రువుల వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మీకు. తర్వాత వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు, నూతన వృత్తుల కొరకు మీరు ఈ రోజున చాలా ప్రయత్నాలు చేయడానికి, లేకపోతే నూతన అవకాశాలు రావడానికి కూడా ఈ రోజున అవకాశం కనబడుతుంది.